హలో ఎవ్రీవన్, 7 రోజులు 7 హెల్దీ ఇడ్లీల సిరీస్లో ఇది డే 7. ఈరోజు మనం మిక్స్డ్ మిల్లెట్ ఇడ్లీ బ్యాటర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ బ్యాటర్తో చేసిన ఇడ్లీలు స్పాంజీలా మెత్తగా వస్తాయండి. సో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. రెసిపీ విత్ మధు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా ఒక బౌల్ తీసుకొని కొలుచుకోవడానికి ఒక చిన్న గ్లాస్ తీసుకుంటున్నానండి. ఈ గ్లాస్తోనే ముందుగా ఒక గ్లాస్ రాగులు, ఒక గ్లాస్ కొర్రలు, ఒక గ్లాసు జొన్నలు, ఒక గ్లాస్ పెసలు మరియు ఒక గ్లాస్ మినప్పప్పు అనేవి వేసుకుంటున్నాను బౌల్లోని. అండ్ ఇక్కడ ఒక టీ స్పూన్ మెంతులు అనేవి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు అందులో వాటర్ అనేది వేసుకొని ఓవర్ నైట్ అనేది సోక్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ చూసారు కదా, ఓవర్ నైట్ నానబెట్టుకోవడం వల్ల మిల్లెట్స్ అన్నీ బాగా నానాయి. ఇప్పుడు దాన్ని బాగా వాష్ చేసుకోండి. వాటర్తో ఒక 2 to 3 times అయినా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మిక్సర్ గ్రైండర్ లేదా మిక్సీ జార్లో అయినా వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా అయ్యేటట్టుగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకునే టైంలోని ఇడ్లీ రవ్వ అనేది నానబెట్టుకుంటున్నాను. ఇక్కడ మినప్పప్పు ఒక గ్లాస్ తీసుకున్నాం కాబట్టి ఒక గ్లాస్ మినప్పప్పుకి 2.5 glasses ఇడ్లీ రవ్వ అనేది వేసుకొని దాన్ని వాటర్ వేసి బాగా నానబెట్టాలి. చూసారు కదా, మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆ రుబ్బు మొత్తాన్ని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోండి. ఇప్పుడు అందులో నేను కొంచెం సాల్ట్ అండ్ మనం నానబెట్టి ఉంచుకున్న ఇడ్లీ రవ్వ ఉంది కదా, దాన్ని గట్టిగా పిండుకొని వేసుకున్నాను. ఇప్పుడు బాగా హ్యాండ్తోని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. దాన్ని 8 నుంచి 10 గంటలు ఫర్మెంట్ అవ్వనివ్వాలి. చూసారు కదా, ఫర్మెంట్ అయిన తర్వాత రుబ్బు అనేది ఎలా పొంగినట్టు కనిపించిందో. సో ఇప్పుడు దాన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ పాత్రలు అనేవి తీసుకొని వాటికి నూనె అనేది కొంచెం అప్లై చేయాలి. ఇప్పుడు రుబ్బును అందులో వేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక 10 నుంచి 12 నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఆవిరి మీద. సో అలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 2 నిమిషాల పాటు బయట పెట్టి చల్లారనివ్వండి. అంతే అండి, మెత్తగా రుచిగా పోషకాలతో నిండిన మిక్స్డ్ మిల్లెట్ ఇడ్లీలు అనేవి సిద్ధమైపోయి కొబ్బరి చట్నీ లేదా సాంబార్తో తింటే ఇంకా అద్భుతంగా ఉంటాయి. ఈ 7 రోజులు 7 హెల్దీ ఇడ్లీల సిరీస్ మీకు నచ్చి ఉంటే వీడియోకు ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో చెప్పండి. ఇంకా ఇలాంటి ఆరోగ్యకరమైన వంటకాల కోసం మా రెసిపీ విత్ మధు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.